ఇన్నాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉంటున్న సిగ్గుపడ్డాను. చాలా వరకు కూడా అటు కేసీఆర్ గారి పైన విమర్శలు చేసిన పరిస్థితి. నిజమైన తెలంగాణ పార్టీ తెలంగాణ రక్షణ సేన పార్టీ అన్నారు. బట్ ఆ తెలంగాణ రక్షణ సేన పార్టీ నుంచే కూడా ఇవాళ రామిడి వెంకటరెడ్డి గారు బయటకు వచ్చారు. ఆయన కూడా చాలా వరకు కవిత గారు వెన్నంటే ఉన్నారు. ఇవాళ పార్టీలో క్రమశిక్షణ కరువు అయ్యింది. పార్టీలో చాలా వరకు కూడా కోవర్ట్లు ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళని పక్కన పెట్టుకొని అసలైన వారిని బయటకు పంపించే ప్రయత్నం జరుగుతుంది. ముఖ్యంగా పార్టీలో దందాలకి సంబంధించి కవిత గారితో ఫోటోలంతా కూడా దిగి బయట దందాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా కవిత గారికి నేను చెప్పినాక అసలు ఏం పట్టించుకోవడం లేదు. నాలాగే కొంతమంది అధ్యక్షులు కొన్ని జిల్లాలకు సంబంధించి కూడా రంగారెడ్డి పెద్దపల్లి జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులుగా త్వరలోనే కొంతమంది 4-5 ఈ పార్టీ అధ్యక్షులు కూడా బయటికి రాబోతున్నారు అంటున్నారు. అసలు ఏం జరుగుతోంది పార్టీలో? మేడం, మొదట మీడియాలో చేస్తున్నటువంటి హైపులా మీరు గమనించాల్సినటువంటి ఒక అంశం ఉన్నది. ఇంతకుముందు ఎవరో మాట్లాడుతూ బోకర్లు అది ఇదని మాట్లాడుతారు. రాజకీయాలలో పరిణితి ఉండాలి. మాట్లాడేటప్పుడు అవగాహన రహితంతో నోటుకొచ్చినట్టు మాట్లాడటం పద్ధతి కాదు. ఎందుకంటే వాళ్ళని కుర్రు వీళ్ళని కుర్రు నేను రాని అని నేను పార్టీ అనేది ఒక ఎవరైనా సరే, నేను అక్కడ లేను కాబట్టి నేను వాళ్ళ మాటలు విన్నాను కాబట్టి చెప్తున్నాను. రాజకీయాలలో గౌరవంగా మాట్లాడాలి. ఆమె తెలంగాణ ఉద్యమంలో లేదు కవిత గారు అంటున్నారంటే అసలు వీళ్ళకి ఫస్ట్ అవగాహన లేదనేది అర్థమవుతుంది. ఆమె మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా చేసారు. తెలంగాణ సమాజంలో జాగృతి అనే సంస్థ పెట్టింది. ఏళ్ల తరబడి జాగృతి తన సొంత కార్యక్రమాలు నిర్మించింది. గతంలో కేసీఆర్ గారు లాంటి వాళ్ళు, కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ లాంటి వాళ్ళు కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నప్పుడు మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. వారి నేపథ్యాన్ని తప్పుపడుతారంటే అది వాళ్ళ అవగాహన రాహిత్యం. మేమనేది ఏంటంటే రాజకీయాలలో నిలకడ ఉండాలి. ఎవరైనా సరే రాత్రికి రాజకీయాలలో సక్సెస్ అనేది రాదు. ఏళ్ల తరబడి పోరాటాలు చేసి నిలదొక్కుని చాలా రకాలైనటువంటి ఒత్తులు ఉంటాయి. ప్రతిరోజు ఆ గౌరవనీయుల అధ్యక్షురాలు గారి పక్కనే మేము కూర్చోవాలనే అపోహలల్లా గతంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలలో మూస రాజకీయ పద్ధతుల్లో ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్ళు తొందరపడి ఉరుకులు పెడుతుండొచ్చు. మొట్టమొదటిగా ఏంటంటే మా పార్టీలో అన్ని కమిటీలు డిజాల్వ్ అయిపోయినాయి. మొన్న కొత్తగా టీఆర్ఎస్ గా మేము రూపాంతరించిన తర్వాత జెండా పండుగలకు సంబంధించి మాత్రమే ఇన్ఛార్జీలు వేయడం జరిగింది. ఈ జిల్లా అధ్యక్షుల పదవులు అనేవే లేవు. అయినా వెంకటరెడ్డి గారు కూడా మేము గౌరవిస్తాం ఆయన్ని, ఆయన ఆలోచన విధానాన్ని మేము ఒప్పుకుంటాం. ఆయన అనుభవ నేపథ్యంలో ఈ పార్టీలో కొత్తగా అప్కమింగ్ జనరేషన్ యూనివర్సిటీ నేపథ్యం ఉన్నోళ్ళు, కొంత దూకుడుగా విద్యార్థి ఉద్యమ నేపథ్యం ఉన్నోళ్ళు ఉండు కాబట్టి ఆయన నేను రాజకీయాల నుంచి దూరం జరుగుతుందని చెప్పి గౌరవంగా చెప్పి తప్పుకున్నటువంటి సందర్భం ఉంది. ఆయన కూడా మేము మాట్లాడే ప్రయత్నం చేసినాం. నేను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నటువంటి చెప్పిన సందర్భం ఉంది. అయితే మీరు గమనించాల్సినటువంటి అంశం కూడా ఉంది మేడం. ఒక వ్యక్తి ఒక జిల్లా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి బోంగనే ఇంత హైపు చేస్తున్నారు. మరి మా దాంట్లో మాజీ మంత్రి బోడ జనార్దన్ గారు చేరిరు. గతంలో ఆదిలాబాద్ నుంచి ఒక ఎమ్మెల్యే చేరిరు. చేరికలు వెళ్ళిపోవటాలనేది సహజమైనటువంటి ప్రక్రియ. కాకపోతే రాజకీయాలు నిలదొక్కోవాలంటే ఎవరికైనా, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఆ పార్టీలో బుట్టి పెరిగినటువంటి వ్యక్తి కాదు. ఆయన బీజేపీలో తిరిగిండు, కాంగ్రెస్ లో తిరిగిండు, ఇలా అన్ని పార్టీలు టీడీపీలో తిరిగిండు. చాలా మంది ఏళ్ల తర్వాత కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారికి అనుకోకుండా అవకాశం వచ్చింది. రాజకీయాలలో పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ ఉండాలి. రైట్, కరెక్టే మధు గారు, మీరు అన్నది కరెక్టే. రాజకీయాల్లో డెఫినెట్ గా కూడా ఇప్పుడే పురుడు పోసుకున్న పార్టీ కాబట్టి పేషెన్సీ ఉండాలి. బట్ అక్కడ ఆయన ప్రధానంగా కూడా చెప్తున్నది ఏంటి అంటే వసూళ్లకు పాల్పడుతూ ఉన్నారు. ఈ వసూళ్ల మనుషులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇవన్నీ కూడా నేను కవిత గారి దృష్టికి కూడా ఆవిడ స్పందించలేదు. ఆమె గతంలో ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి. ఆమెకు అటువంటి చేయాల్సినటువంటి అవసరం లేదు. లిక్కర్ స్కామ్ల కక్ష కట్టికి ఇస్తే కూడా అయ్యాల క్లీన్ చిట్ తోటి బయటకు వచ్చినటువంటి వ్యక్తి. వసూళ్లు దందాలు అనే చిన్న చిన్న పదాలు ఆ స్థాయి మరి వచ్చింది 50 లక్షల ట్యాగు పట్టుకొని పోయినటువంటి వ్యక్తి ఇలా రాష్ట్రానికి. అరే దాని గురించి ఏం మాట్లాడుతావు నువ్వు? దాని గురించి ఏం మాట్లాడుతావు నువ్వు? ఇక పెద్ద ఈమె పెద్ద కీర్తి. ఈమె చేసినటువంటి లిక్కర్ రాని, ఈమె చేసినటువంటి దందాలు, ఈమె చేసినటువంటి దొంగ పనులు, ఈమె చేసినటువంటి పనులు టీఆర్జీలో పోయి చిప్పకూడదు తిన్నది. ఇంకా సిగ్గులేదు, ఇంకా మాట్లాడుతున్నాను వచ్చి టీఆర్జీలో చిప్పకూడదు తిన్నది. ఇంకా వచ్చేసేసి మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడుతున్నాను? వచ్చేసి పార్టీ అంటే మాట్లాడేటప్పుడు మరి ఒక మహిళ గురించి మాట్లాడేటప్పుడు రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి ఆయన మాట్లాడేటప్పుడు మేము విన్నాం కదా, వినాలి కదా. మాకు కోర్టు కేసు క్లియరెన్స్ వచ్చింది, రేవంత్ రెడ్డి గారికి రాలేదు.
మరి సాక్షాత్తు 50 లక్షలు పట్టుకుపోయించుకున్నటువంటి దొంగన్నటువంటి అరే లిక్కర్ రాణి గురించి ఫస్ట్ పక్క గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి కదా. ఎస్ నుమాన్ గారు ఒక్కసారి వస్తా మీ దగ్గరికి. మధు గారు నోటికి వచ్చినట్టు మాట్లాడి సరిపోదు. మధు గారు సబ్జెక్ట్ మాట్లాడండి. ఏ ల్యాండ్ సెటిల్మెంట్ గురించి మాట్లాడుతున్నారు? మధు గారు ఒక్క నిమిషం. నుమాన్ గారు ఒక్కసారి ఆయన మీరు జూమ్ లో ఉన్నారు, ఆయన ఫోన్ లో ఉన్నారు కాబట్టి ఒకసారి ఆయన ఛాన్స్ ఇద్దాం. నుమాన్ గారు ఒక్క నిమిషం మీరు అలాగే హోల్డ్ లో ఉండండి. అటు మ్యూట్ లో పెట్టి మాట్లాడియండి. సబ్జెక్ట్ మాట్లాడకుండా మధు గారు ఏం సబ్జెక్ట్ ఉంది స్వామి? ఏం మాట్లాడుతున్నారు? మహిళా నేతని గౌరవం లేకుండా సంస్కారం లేకుండా నువ్వు రాజకీయాలలో గౌరవంగా మాట్లాడడం అర్థం చేసుకోవాలి మేడం. మధు గారు రామిడి వెంకటరెడ్డితో మా ప్రతినిధి ఒకసారి